ఎన్టీవీ తెలంగాణలో ఒక మంత్రి పైన కథనం ప్రసారం చేసినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. ఏకంగా సిట్టును వేసింది, అరెస్టులు కూడా చేసింది. ఇలాంటి వాతావరణం ఉన్న సమయంలోనే ఏకంగా డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క గారిపై ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎలా కథనం రాశారు, ఆర్టికల్ రాశారు అన్న దానిపైన ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తనకేమి కాదన్న ఉద్దేశంతోనే రాధాకృష్ణ ఇలాంటి పరిస్థితుల్లో కూడా తెగించి మరో మంత్రి మీద ఇలాంటి కథనం రాసేశారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. అయితే నమస్తే తెలంగాణ పత్రిక ఒక అంశాన్ని రాసింది ఈరోజు. చాలా తీవ్రమైన అంశంగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే పేరు రాయలేదు కానీ ఆ మీడియా సంస్థ ఏంటి అన్నది కానీ అందరికీ అర్థమైపోయేలాగే రాసింది. మంత్రుల మధ్యలోకి దూరిన సదరు మీడియా సంస్థ యజమానిని పొరుగు రాష్ట్రం యువరాజు పక్కన పెట్టేశారని సమాచారం. అంటే ఈ వివాదంలోనికి లేటెస్ట్ గా దూరిన మీడియా అధినేతను పక్క రాష్ట్రంలో యువరాజు, పక్క రాష్ట్రం అంటే ఏది, యువరాజు అంటే ఎవరంటే అర్థమైపోతుంది. ఆ యువరాజు పక్కన పెట్టేశారని సమాచారం. కానీ మన ముఖ్య నేత హక్కున చేర్చుకొని ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ పక్కన ఫ్యూచర్ సిటీలో 25 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టినట్టు సమాచారం. ఈ ఉపకారానికి ప్రత్యుపకారంగానే భక్తి చాటుకుంటున్నారని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు అని నమస్తే తెలంగాణ రాసింది. ఈ మీడియా సంస్థ అధినేతకి తెలంగాణలో ముఖ్య నేత 25 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో అప్పగించేశారు అని రాసింది. దీనికి ప్రత్యుపకారంగానే కాంగ్రెస్ లో ఎవరెవరైతే సీనియర్ నాయకులుగా ఉంటూ పాతతరం కాంగ్రెస్ నాయకులంతా వీలైతే ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీకి వస్తారో వాళ్ళందరినీ ఒక పద్ధతి ప్రకారంగా డ్యామేజ్ చేసే ప్రక్రియను మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా. ఇందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి కూడా వాళ్ళందరికీ లాభాలు చేకూర్చి పెడుతున్నారని నమస్తే తెలంగాణలో రాశారు. నిజానికి రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా బట్టి విక్రమార్క గారి మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఆర్టికల్ రాశారంటే ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే స్వయంగా రాధాకృష్ణ గారి ఇంటికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. తాను పబ్లిక్ గానే చెప్పుకుంటున్నారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనిపించుకోవడం కంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు అనిపించుకోవడానికే రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ లేకుండా పోవడానికి బీఆర్ఎస్ఏ కారణం. అలాంటి పార్టీని ఉండనివ్వకూడదు, బొందబెట్టాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో పిలుపునిచ్చారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ ఉండడానికి వీలు లేదంటూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే టీడీపీ పుట్టుకొచ్చింది. అలాంటి పార్టీ తెలంగాణలో లేకుండా పోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఆవేదన చెందారు అంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం బలాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే వ్యవస్థల బలాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాంగ్రెస్ లో కంటే కాంగ్రెస్ లో ఉన్న బలం ఆయనకు సరిపోవడం లేదు. అందుకే పక్క నుండి అద్దెకు తెచ్చుకుంటున్నారు. తనకు కాంగ్రెస్ లో ఎవరెవరైతే పోటీగా ఉంటారో వాళ్ళందరి మీదకి ఈ మీడియాను ప్రయోగిస్తూ ఉన్నారు అన్న అభిప్రాయం అయితే చాలా ఎక్కువగా వ్యక్తమవుతోంది.